ఒక చెరువులో తల్లిబాతు పిల్లబాతు చేపల కోసం వెతుకుతున్నాయి. అంతలో కొంగ వచ్చి చేపలనెతికే పనిలో ఉంది. అప్పుడే చెట్టు మీద కోయిల కూసింది. అది విన్న కొంగ తీయని గొంతు అంది. అది పిల్లబాతుకు నచ్చలేదు. కొంగమామ, నేను తనకంటే చాలా బాగా పాడుతాను, విను అని పాడడం మొదలుపెట్టింది. కాసేపటికి ఆపి ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు కొంగ నీ ముక్కు బాగుంది అంది. అది సరైన జవాబు కాదు, కానీ పొగిడింది కదా అని నవ్వేసింది పిల్లబాతు. మరి నా పాట గురించి చెప్పలేదే అంది. దాని కొంగ నువ్వు హంసలాగా ఉన్నావు తెలుసా అంది. ఇది కూడా పొగడ్త కావడంతో మళ్ళీ నవ్వేసింది పిల్లబాతు. తన రాగాన్ని గుర్తించలేదు అని అనుకొని స్వరం పెంచి పాట పాడడం మొదలుపెట్టింది. దాంతో కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లబాతు అమ్మ, కొంగకు ఏమీ తెలిసినట్టు లేదు. నేను అడిగిందేమిటి, తాను చెప్పిందేమిటి? నా గొప్పతనాన్ని అంగీకరించలేక పారిపోయింది కదా అంది. తల్లిబాతు ఆ కొంగ చాలా తెలివైనది. నిజంగా తెలివైన వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తారు. నీ పాట గురించి తప్ప మిగతా అన్ని విషయాల్లో పొగిడింది. అంటే నీ పాట బాగా లేదని చెప్పకనే చెప్పింది. అదే సమయంలో నిన్ను నొప్పించకూడదని అలా అంది. నీ పాట వల్ల చేపలు దూరంగా వెళ్ళిపోవడంతో కొంగ ఇక్కడ ఉంటే కడుపు నిండదు అని మరో చోటుకి వెళ్ళింది. మనం కూడా ఇంకో చోటుకి వెళ్దాం.